చనిపోయింది అనుకున్న కైల మళ్ళీ కాన్షియస్లోనికి వస్తుంది. ఇక కైల కాన్షియస్లోనికి రావడంతో అక్కడ ఉన్న డాక్టర్లు కైలాని చెక్ చేస్తారు. ఇక కైల మళ్ళీ యథావిధిగానే ఉంటుంది. ఇక కైల అలా స్పృహలోనికి రావడంతో అక్కడ ఉన్న డాక్టర్ వెంటనే స్వరాకి చెబుతారు. ఇక స్వర అయితే అమ్మయ్య అని చెప్పి అనుకుంటుంది. ఇట్స్ ఏ మిరాకిల్, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు, ఇదంతా ఆ దేవుడు దయ అని మేము అనుకుంటున్నాము. కైల చనిపోయింది అనుకున్న కైల మళ్ళీ కాన్షియస్లోనికి రావడం అంటే ఇది అక్కడ జరగదు, వండర్ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక మీరు చూడవచ్చు అని స్వరతో చెబితే స్వర అలాగే ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా కైల దగ్గరికి వెళ్ళి కైల అంటూ కైలకు దగ్గరగా వెళ్తారు. ఇక కైల అక్కడ ఉన్న స్వరాన్ని చూసి అమ్మాయి మేడం అని చెప్పి పిలుస్తుంది. ఇక కైల అలా పిలవటంతో అక్కడ ఉన్న స్వర అయితే చాలా సంతోషిస్తుంది. కైల మళ్ళీ నేను నిన్ను చూస్తానని అస్సలు అనుకోలేదు కైల అని చెప్పి కైలాని ముద్దు పెట్టుకుంటుంది. ఇక అక్కడ ఉన్న ఇంద్ర అలాగే స్వర వాళ్ళిద్దరిని చూసి బాబీ ఏడి అమ్మాయి మేడం, బాబీ ఎక్కడ ఉన్నాడు అమ్మాయి మేడం అని చెప్పి కైల అడుగుతూ ఉంటుంది. ఇక బాబీ గురించి కైలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అక్కడ ఉన్న ఇంద్ర అలాగే స్వర వాళ్ళిద్దరూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక కైల బాబీ గురించి అడుగుతూ ఉంటుంది. మిమ్మల్ని అడిగేది అమ్మాయి మేడం, బాబీ ఎక్కడ ఉన్నాడు, బాబీ కనిపించడం లేదేంటి, బాబీ ఏడి అమ్మాయి మేడం అని చెప్పి అక్కడ ఉన్న కైల స్వరాన్ని గుచ్చి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న స్వర ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండి ఏడుస్తూ ఉంటుంది. అది చూసి ఇంద్ర అయితే చాలా బాధపడుతూ ఉంటాడు.